హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది మనకి లాక్డౌన్కి ముందు మార్చి 3వ తేదీన రిలీజ్ చేశారు. మార్చి 14 నుంచి అప్లై చేసుకోండి అని చెప్పేసి అప్పుడు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే అదే టైంలో మనకి లాక్డౌన్ రావడం వల్ల చాలామంది అప్లై చేసుకోకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వాళ్ళు అవకాశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా 10th క్లాస్, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బీటెక్, పీజీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి అప్లై చేయడానికి ఏ కేటగిరీ వాళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాబ్ కనుక మీకు వస్తే 44,900 రూపాయల వరకు శాలరీస్ అయితే మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది యావరేజ్గా. సో ఈ ఇస్రో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇస్రోలో భాగమైనటువంటి స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఈ ఎస్ఏసి అనేటువంటి ఈ సెంటర్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 14th మార్చ్ 2020 ప్రారంభమైంది. అయితే ఏప్రిల్ 3 వరకు దానికి సంబంధించినటువంటి టైం అయితే ఇచ్చారు అప్పుడు. కానీ అదే టైంలో లాక్డౌన్ అనేది మనకు రావడం వల్ల ఈ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రీసెంట్గా అక్టోబర్ 15th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క రివైజ్డ్ అప్డేట్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒకసారి క్లారిఫికేషన్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి యాక్చువల్గా ఇక్కడ 3 రకాల పోస్టులు ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని చెప్పేసి 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టులకు కూడా ఈ నెల 15వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్లారిఫికేషన్కి సంబంధించి సెప్టెంబర్ 25న మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 15th వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సైంటిస్ట్ పోస్టులు కానీ అలాగే ఇతర 10th క్లాస్ అలాగే 10+2కి సంబంధించిన పోస్టులు కానీ బీటెక్ సంబంధించిన పోస్టులు అన్నిటికీ కూడా ఈ నెల 15వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు, ఏ కేటగిరీ వాళ్ళకి లేదు. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇచ్చారు. అప్లై ఆన్లైన్, అలాగే ప్రింట్ చేసుకునేటువంటి ఆప్షన్ అప్లికేషన్ని, తర్వాత స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అది రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అనేది చూసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్గట్ అయితే దానికి సంబంధించి గెట్ బ్యాక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్పై క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ మార్చి నెలలో రిలీజ్ కావడం జరిగింది. లాక్డౌన్ రావడం వల్ల దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ని ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా చూసాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని చెప్పేసి 3 రకాల పోస్టులు అనేవి మనకి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి గ్రూప్ ఏకి సంబంధించి పోస్టులు ఒకసారి చూద్దాము. గ్రూప్ ఏలో మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు, ఎన్ని పోస్ట్ ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇచ్చారు. దాని పక్కన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ప్రీ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 2 కూడా యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఇందులో ఎవరైతే దీనికి సంబంధించి పిహెచ్డి చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈ, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఇది ఇస్రో నోటిఫికేషన్ అవడం వల్ల హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. పిహెచ్డి లేకపోయినా ఎంటెక్ చేసినా లేదా బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ వన్ సైంటిస్ట్ ఇంజనీర్ ఫిజిక్స్ కింద 1 వేకెన్సీ ఉంది, అది యూఆర్ క్యాండిడేట్స్కి ఉంది. ఎంఎస్సి ఫిజిక్స్ చేసినా లేదా బీఎస్సీ సైన్స్ చేసినా లేదా మ్యాథమెటిక్స్ చేసినా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి, అది యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఎంటెక్ చేసినా లేదా బీటెక్ చేసినా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్ కింద 1 వేకెన్సీ ఉంది యూఆర్ క్యాండిడేట్స్కి. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినా లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కింద 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 7 వేకెన్సీస్ కూడా యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు.
తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి ఎస్సీ కింద ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి మెకానికల్ కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్ కూడా యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఎంటెక్ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఇంజనీర్ స్ట్రక్చరల్ కింద 1 వేకెన్సీ ఉంది యూఆర్ క్యాండిడేట్స్కి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎంటెక్ చేసినా లేదా బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కింద 1 వేకెన్సీ ఉంది యూఆర్ క్యాండిడేట్స్కి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఎంటెక్ కానీ బీటెక్ కానీ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇవి గ్రూప్ ఏ కింద ఉన్నటువంటి 8 రకాల వేకెన్సీస్. తర్వాత గ్రూప్ బి కింద ఉన్నటువంటి పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ కింద ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 2 యూఆర్ క్యాండిడేట్స్కి, 1 ఓబీసీ వాళ్ళకు ఉంది. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది డిప్లొమా చేశారో, డిప్లొమాలో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉందో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ కింద 1 వేకెన్సీ ఉంది, అది యూఆర్ క్యాండిడేట్స్కి ఉంది. ఎవరైతే డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ కింద 1 వేకెన్సీ ఉంది, అది ఓబీసీ వాళ్ళకు ఉంది. ఇక్కడ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కింద 1 వేకెన్సీ ఉంది, ఇది ఓబీసీ వాళ్ళకు ఉంది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ 4 రకాల వేకెన్సీస్ అనేవి మనకి గ్రూప్ బి కింద ఉన్నాయి. తర్వాత గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ బి కింద ఫిట్టర్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్లో 3 వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి, 1 ఓబీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ కింద ఉంది. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు ఐటీఐ కానీ, ఎన్ఏసీ కానీ, ఎన్టీసీ కానీ ఫిట్టర్ ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకి. తర్వాత టెక్నీషియన్ బి మెషినిస్ట్ కింద 3 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 1 ఓబీసీ, 1 యూఆర్కి, 1 ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంది. 10th క్లాస్తో పాటు ఐటీఐ పాస్ అయినటువంటి మెషినిస్ట్ ట్రేడ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్స్ కింద 7 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 4, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 1, ఎస్సీకి 1. తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్లో ఓబీసీకి 1, ఎస్టీకి 2 ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు మెషినిస్ట్ కింద ఐటీఐ ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ క్యాండిడేట్స్కి 1, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. సో ఈ వేకెన్సీస్కి 10th క్లాస్ పాస్ అయ్యి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఎవరైతే పర్టికులర్ ట్రేడ్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఐలో. తర్వాత టెక్నీషియన్ ప్లంబర్, అలాగే టెక్నీషియన్ కార్పెంటర్, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, తర్వాత డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, అలాగే టెక్నీషియన్ బి కింద కెమికల్ అని చెప్పేసి ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనకి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యి ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ ఎవరెవరికి ఏ విధంగా షేర్ చేశారనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ నెల 15వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. శాలరీస్ అనేవి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ని బట్టి వేరీ అవుతూ ఉన్నాయి. బీటెక్ క్యాండిడేట్స్కి 45,000 నుంచి శాలరీ అనేది మొదలవుతుంది. సో ల్యాక్స్ వరకు వెళ్తుంది అనమాట ఆ శాలరీ అనేది. తర్వాత ఈ యొక్క ఐటీఐ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి పోస్టులకి 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 70,000 వరకు శాలరీ అనేది ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి పాత డేట్, ఇది కొత్త డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీలోపు మీరు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి ఈ యొక్క అఫీషియల్ సైట్ sac.gov.in అనేటువంటి సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లోనికి వెళ్ళి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎనీ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి అప్లికేషన్కి సంబంధించి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 15వ తేదీలోపు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.
అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించినటువంటి www.sac.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. నేను అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.